లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 49% మంది అవునని 51% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రముఖులు. ఇక శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ముఖ్య నేత. శ్రీ డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు, సీనియర్ అన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు. ఇక శ్రీ దామోదర్ గారు, ఆర్టీసీ టీయూ ప్రధాన కార్యదర్శి, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి. ఆర్టీసీ సమ్మె మరింత ముదురుతోంది. నిన్న దీనికి ప్రాంతీయ రంగు, ఆరోపణలు, ప్రత్యారోపణలు పులుముకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్టీసీ ఎండీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏపీ మంత్రి సిద్ధారాఘవరావు గారు అసలు మాకు చంద్రబాబు గారు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన విషయమే నాకు తెలియదు పొమ్మన్నారు. ఇక చంద్రబాబు గారు అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ ది బ్లాక్ మెయిల్ విధానం, బార్గెన్ అండ్ బ్లాక్ మెయిల్ విధానం అని వారు విమర్శిస్తున్నారు. ఇక సిపిఐ నేత నారాయణ గారేమో వీరిద్దరూ ఒకే వరలో కత్తులు, కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కార్మిక ద్రోహులు అని ఆయన అంటున్నారు. అసలు మొత్తం ఈ పరిణామాలపై నిన్న ఎందుకు చర్చలు విఫలమయ్యాయి? అసలు ఎక్కడ ఈ సమస్య అంటే జీతాలు కొద్దిగా పెంచడానికి కొంచెం ముందుకు వచ్చినట్లుగా ఉన్నారు కదా, ఏమిటి? దామోదర్ గారు ముందుగా మీరు చెప్పండి, నిన్న చర్చలకు సంబంధించి ఎందుకు ఫెయిల్ అయింది? ఆర్టీసీ ఎండీతో ఎందుకు తగాదా పడింది? ఆయన ఛాంబరే మారి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్టీసీ కార్మికుల వేతనాల సవరణకు సంబంధించి 1/4/2013 నుంచి జరగాల్సి ఉంది. ఇప్పటికే 25 నెలల కాలం గడువైంది. మేము సమ్మె నోటీస్ ఇచ్చి 36 రోజుల తర్వాత సమ్మెలోకి పోవడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత విసిఎండి గారు చర్చలు ప్రారంభించినప్పుడు నాకు 30 వరకు గడువు ఉండి 30 లోపు మీ సమస్యను పరిష్కరించకపోతే మీరు సమ్మె చేసుకున్న నాకు అభ్యంతరం లేదని మా వేతనాల సవరణ కమిటీతో ఎండీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎండీ గారు అడిగిన గడువు దాటిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎండీ గారు మాకు సమ్మె నోటీస్ ఇచ్చేదో తెలియదని, మంత్రి గారు మాకు సమ్మె నోటీస్ ఇచ్చినట్టు తెలియదని చెప్పేసి అన్నం బాధాకరంగా ఉంది. సమ్మె స్టార్ట్ అవ్వక ముందు 3వ తారీఖునే మేము మంత్రి గారు మాకు పిలవకపోయినా సరే మా నాయకత్వం అంతా పద్మాకర్, మా ప్రధాన కార్యదర్శి పద్మాకర్ అంతా కూడా నాయకత్వం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళడానికి ఆగండి అని చెప్పి అనడం జరిగింది. ఆ రోజు కేబినెట్ సమావేశం తర్వాత ఉపసంఘం వేశామని చెప్పేసి ఆ సమ్మెను ఆపండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. నిన్న ప్రధానంగా చర్చలకు సంబంధించి స్టార్ట్ అయినప్పుడు మీరు చర్చలకు పిలిచినా రావట్లేదని చెప్పేసి ఎండీ గారు ఒకవైపుని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పత్రికల ద్వారా, మీడియా ద్వారా చెప్తా ఉంటే మీరు మాకు ఎప్పుడు చర్చలకు పిలిచారు, మీరు పిలిస్తే మేము ఎప్పుడు రాలేదు చెప్పండి అని మేము అడగడం జరిగింది. అప్పుడు కూడా ఎండీ గారు ప్రస్తావన చేసిందంటే అప్పీల్ చేశారు కాబట్టి అందుకే మీరు ఆంధ్రప్రదేశ్ వైపు నాయకులే కదా, మీరు ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ జనానికి క్లారిటీ కోసం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎండీ గారు అనడం జరిగింది. అంతేకాకుండా ఎండీ గారు చెప్పింది ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి 27% ఫిట్మెంట్ ప్రకటించాను, తెలంగాణ ఫిట్మెంట్ ప్రకటించలేదు అని చెప్పడమే కాకుండా ఆ ప్రస్తావనలో భాగంగా మీరు మాకు పిలవకుండానే నాయకులు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారని చెప్పేసి, నాయకులు ఈ విధంగా రావట్లేదని చెప్పేసి మీరు తప్పుడు ప్రకటనలు చేస్తున్నది కరెక్ట్ కాదు, మాకు ఎప్పుడు మీరు పిలిచారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా యూనియన్ నాయకులు డబ్బులు ఇచ్చామని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏ నాయకులు డబ్బులు ఇచ్చారేంటి? కార్మికులు మెంబర్షిప్ రికవర్ చేసిన డబ్బులు అది ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ డబ్బులు కాదు. ప్రతి కార్మికుడి నుంచి నెలకు 30 అంటే రోజుకు రూపాయి కలెక్ట్ చేసి ఆయా సంఘాల సంబంధించి సభ్యులు సంబంధించి ఆదరేషన్ ప్రకారం ఇస్తూ ఉంటారు. అది ఆనవాయితీ. ఒక విధంగా ఆ విధంగా ఎండీ చేసినప్పుడు చర్చ డిస్కషన్లో భాగంగా తెలంగాణ నాయకులు కూడా ప్రస్తావన చేశారు. తెలంగాణకు సంబంధించిన కార్మికుల నాయకులు అధికారికంగా మీరు పిలవనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ సంబంధం ఏదో ఉంటే మీరు జేఎండీతో ఆడుకోండి అని చెప్పేసి ఆయన సీరియస్గా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా టోటల్గా చూస్తుంటే మా ఎండీ గారు వైఖరి ఒక పోలీస్ బాసులో వ్యవహరించి ఈ సమ్మెను అణిచివేయాలని చూస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఎండీ గారు స్వయంగా బాధ్యతలు తీసుకున్నట్టునే ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడుతున్నారు. తిరుపతిలో కోఆపరేటివ్ సొసైటీ మీటింగ్ అయితే అధికారుల వల్ల ఆర్టీసీకి నష్టం, కార్మికుల వల్ల నష్టం కాదని చెప్పేసి ప్రధానంగా చెప్పి వాళ్ళ ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ 1,00,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు సంవత్సరానికి, వానికి జీతం తక్కువ ఉంది. వాళ్ళ గవర్నమెంట్లో పనిచేసే డ్రైవర్ ఏడాదికి 10,000 కిలోమీటర్లు తక్కువ తిరుగుతూ ఉంటే ఎక్కువ ఉంది. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా తెలియజేశాం సార్, మేము సానుకూల వాతావరణంలో, శాంతియుత వాతావరణం చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మా విజ్ఞప్తి ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో 60 రోజులు మేము సమ్మెలో పాల్గొన్నప్పుడు అన్ని ఉద్యమాల్లో ఆర్టీసీ కార్మికులు వాడుకున్నారు. ఆ ఉద్యమంలో శభాష్ అని మా భుజం తట్టి అన్ని సమావేశాలు మీకు మేము ఉన్నామని చెప్పారు. ఎన్నికల ముందు 6/4/2014 చంద్రబాబు నాయుడు నివాసంలోనే అన్ని ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి అశోక్ బాబు అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన హామీ స్పష్టంగా ఉంది. మీరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన స్పష్టంగా ఆర్టీసీని ఆదుకుంటాను,
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నా అడిగారు, దానికి కమిటీ చేస్తానంటే కమిటీ ఆల్రెడీ ఉంది సార్ అని చెప్తే అదే కమిటీని కొనసాగిద్దామంటే ఆ కమిటీని బుట్టదాఖలు చేశారు. ఇవాళ ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో తెలియని పరిస్థితి. ఇవాళ ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే జీతాలు తక్కువ ఉన్నాయి, 2001లో సమానంగా ఉండేవని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తే తప్పకుండా ఆర్టీసీలో పనిచేసే కార్మికులకి కాదు అందరి కార్మికులని ప్రభుత్వ బాధ్యులుగానే చూస్తాను, అందరూ అందరికి సమాన వేతనాలు ఇస్తాను, కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి ఇవాళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే అంటే ఎన్జిఓస్ బ్లాక్ మెయిల్ చేస్తేనే ఇచ్చారా జీతభత్యాలు ఏమైనా? ఆర్టీసీ కార్మికులు కూడా బ్లాక్ మెయిల్ చేసే ఆర్టీసీ కార్మికులు లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ లోటు బడ్జెట్ అంటున్నారు, లోటు బడ్జెట్ లో ఉండేటప్పుడు 4 లక్షల మంది ఎన్జిఓస్ కి సంబంధించి 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పుడు ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ లో 65,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నాం. మేమేం పాపం చేస్తాం? మేము ప్రజలకు కూడా ప్రత్యక్ష సర్వీసులు చేస్తున్నాం ఎన్జిఓస్ తో సమానంగా. మేము 8 గంటలంటే 10-12 గంటలు పనిచేస్తున్నాం ఆర్టీసీ కార్మికులు. మేమేం తప్పు చేసుకున్నాం? ప్రతి ఉద్యమాలను మనం ఉపయోగించుకొని ఇవాళ ఢిల్లీ వచ్చినప్పుడు కూడా సీఎం రమేష్ గారు కానీ అందరూ నాయకులు అందరూ వచ్చి మీరు ఆందోళన కార్యక్రమాలు చేయండి, మీకేం కావాలంటే ఏర్పాట్లు చేస్తాం, మీటింగ్లు కావాలంటే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అనే నాయకులందరూ కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాము. ఉద్యమంలో మాకు హామీ ఇచ్చారు ఈ నాయకులందరూ కూడా. హామీ ఇచ్చిన నాయకులు వాళ్ళ మాట చంద్రబాబు గారు సమైక్య ఉద్యమం చేయమని చెప్పారా మీతోటి? సార్ చంద్రబాబు గారు సమైక్య ఉద్యమం చేయమని చెప్పారా మీతోటి? సమైక్య ఉద్యమం చేసినప్పుడు ఇదే నాయకులు మా ఉద్యమంలో భాగస్వాములై అంటే అప్పుడు గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు గారు కూడా మిమ్మల్ని చేయండి అని చెప్పారా? ఆయన తప్ప మిగతా నాయకులు చెప్పారా అన్నది నా ప్రశ్న. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు ఆ తెలుగుదేశం అధినేత చెప్పాలనుకుంటాం తప్ప ప్రత్యక్షంగా చెప్పాలనుకోవడం. అదే 4/6/2013 మాకు హామీ ఇచ్చిన తర్వాత కడపలో బహిరంగ సభ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ బహిరంగ సభలో ఆర్టీసీ కార్మికులు ఆదుకుంటాం అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ ఆర్టీసీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగులకి సమానమైన వేతనాలు మేము అడగట్లేదు సార్, సమానమైన ఫిట్మెంట్ మాత్రం అడుగుతున్నాం. ఫిట్మెంట్ మాత్రం ఉదాహరణకి అర్థం చేసుకోవాలి, మేము ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా అడుగుతాం అందరూ అనుకుంటున్నారు. ఉదాహరణకు ఒక డ్రైవర్ కేటగిరీ చూసుకుంటే ఆర్టీసీ డ్రైవర్ కి మొత్తం 43% ఫిట్మెంట్ కలిపితే 13,700 అవుతుంది. అదే గవర్నమెంట్ ఉద్యోగికి 19,500 అవుతుంది. 19,000 అంటే 5,000 తేడా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసం అడగట్లే, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆర్టీసీలో ఉండే 1,10,000 మంది 1,20,000 మంది ఉద్యోగుల్లో 1,10,000 మంది ఉద్యోగులు 13,000 బేసిక్ లోకి వస్తున్నారు. అంటే 43% ఫిట్మెంట్ కలిపినప్పుడు కూడా తర్వాత మళ్ళీ మాట్లాడదు దామోదర్ గారు. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా వాళ్ళు రియాక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ నాగేశ్వర్ గారు మాట్లాడడానికి ముందుగా సత్యనారాయణ గారు ఒక లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీరు ఆర్టీసీనా? ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మటుకు వాళ్ళతో ఏకీవిస్తున్నాం సార్. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళకి జీతాలు కానీ ఏమి కానీ ప్రైవేట్ వాళ్ళతో ప్రెజెంట్ చూసుకుంటే కనుక వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది సార్. ఇంకా అదే మీకు ఒక విషయం చెప్తున్నాం సార్. అయితే ప్రైవేట్ వాళ్ళతో వాళ్ళకి చూసుకుంటే కనుక ట్రావెల్స్ లో కానీ వాళ్ళతో ప్రైవేట్ గా ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే కనుక గవర్నమెంట్ కన్నా కానీ మామూలుగా జీతాలు ప్రైవేట్ ఆటల్లోనే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది సార్. ఇంకా ఇంకోటి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కానీ మామూలుగా ఎంప్లాయీస్ కానీ కండక్టర్ కానీ ఎవరైనా కానీ మామూలుగా చెప్పండి. రైట్, నాగేశ్వర్ గారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఒకటి లోటు బడ్జెట్ అని, అసలు బడ్జెట్లోనే కేటాయింపు లేకుండా మీ లోటు బడ్జెట్తో ఆర్టీసీ సంబంధం ఏంటండి? 95-96 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నయా పైస పెట్టుబడి ఆర్టీసీలో పెట్టలేదు. 1956 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో ప్రభుత్వాలు పెట్టిన మొత్తం పెట్టుబడి 117 కోట్ల 30 లక్షలు. 95-96 తర్వాత సింగిల్ పైసా పెట్టలేదు. మీ లోటు బడ్జెట్తో సంబంధం లేదు. ఒకటి. 2, ఉద్యోగుల జీతాలు పెంచాలి అంటే ఛార్జీలు పెంచాలి అంటున్నారు. ఛార్జీలు పెంచినప్పుడల్లా జీతాలు పెంచారా? అసలు ఉద్యోగుల జీతాలకు ఛార్జీలకు సంబంధం ఉందా? 2001 వరకు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైన వేతనాలు ఉన్నాయి. ఈరోజు 19% తేడా ఉంది. ఇంతకుముందు దామోదర్ చెప్పింది నిజం. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలే కావాలంటే 62% ఫిట్మెంట్ అడగాలి, 43% అడిగారు. అసలు ప్రయాణికుల పైన నయా పైసా భారం కాకుండా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు 43% కాదు 62% పెంచి ఛార్జీలకు 20% తగ్గించవచ్చు. ఎలా చేయొచ్చు? 22% ఇచ్చినా ఇంకా తక్కువ ఉంటాయి సార్. ఎలా చేయాలో చెప్తాను. ఐఐఎం బెంగళూరు నాయకుడి కంటే ఎక్కువ చెబుతున్నారు. నేను ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నేను ఐఐఎం బెంగళూరు నివేదిక, ఇది నా నివేదిక కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం నియమించే నివేదిక, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నివేదిక. ఈ నివేదికలో చెప్పింది ఏంటంటే చట్టవిరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులు ఆపితే ఆర్టీసీకి 1,600 కోట్ల ఆదా అవుతుంది అని చెప్పి 8 ఏళ్ల కింద చెప్పారు. అది వాళ్ళ 2000 ఈ ఒక్క చట్టవిరుద్ధమైన ప్రైవేట్ రవాణాను ఆపండి 2,000 కోట్లు వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు?
27% ఫిట్మెంట్ ఇవ్వాలంటే 750 కోట్ల భారం ప్రయాణికుల మీద పెట్టాలంటున్నారు. నేనేమంటున్నా అంటే మీకు 2000 కోట్ల రూపాయల ఆదాయం చెప్తున్నా కదా, ఈ పని ఎందుకు చేయరని అడుగుతున్నాం. మీకు తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పారు? సీమాంధ్ర ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు వచ్చి మమ్మల్ని దోచుకుంటున్నారు, మా రోడ్ల మీదకి వచ్చి అన్నారు. ఇలా మీరేం చేస్తున్నారయ్యా? సీమాంధ్ర ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు చట్ట విరుద్ధంగా నడుస్తున్న బస్సులకు కాపలా కాస్తలేరా మీరు? మరి మీరెందుకు చేస్తలేరు వాళ్ళ మీద చర్య? మీరు వాళ్ళు ఒక్క చర్య తీసుకుంటలేరు. మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తలేరా సీమాంధ్ర ట్రాన్స్పోర్టర్లు? మరి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం ఎక్కడ పోయిందండి? ఇది మొదటిది. రెండవది, మీకు ఆ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన ట్యాక్స్ ఇవాళ నాకు తెలిసినంత వరకు 1% తగ్గించారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక్కడ 22% డీజిల్ మీద కట్టడం ఏదండి? రైల్వేలు 4% కడతాయి. రైల్వేలు విమానాల కన్నా బస్సులో పోయేవాడు 22% పన్ను కట్టాలా? ఇది ఎక్కడ న్యాయమండి? ప్లస్ 4 రూపాయలు. ఇది 2. 3 ఆర్టీసీ 1,00,000 టైర్లు వాడుతుంది. 1,00,000 టైర్లు వాడేవాడికి టైర్ల కంపెనీ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేక్ ఇన్ తెలంగాణ, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కదా. మేక్ ఇన్ ఆర్టీసీ అంటాను మేము. 1,00,000 టైర్లు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే 100 కోట్లు మిగులుతుంది కదా. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఒక్క మాట చెప్పండి. ఎన్టీ రామారావు కాలంలో మంగళగిరిలో టైర్ల ఫ్యాక్టరీ పెట్టడానికి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారు. జార్జ్ ఫెర్నాండెస్ అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండేవాడు. ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారు ఎన్టీ రామారావు టైంలో. రోజు ఎన్టీఆర్ రామారావు పేరు తెలుస్తారు కదా. మరి ఆయన స్మారకార్థం టైర్ల ఫ్యాక్టరీ పెట్టి ఆర్టీసీ మిగిల్చగలదు కదా. 4, మీరు గ్రామీణ ప్రాంతాల్లో నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల పైన మీరు మోటార్ వాహన పన్నేస్తారండి? ఎవరన్నా లాభాల మీద పన్నేస్తారు, నష్టాల మీద కూడా పన్నులేస్తారా? ఇది కూడా ఐఏఎం బెంగళూరు నివేదిక చెప్పింది. నష్టాల్లో వచ్చే గ్రామీణ సర్వీసుల పైన పన్ను. ఆ పాయింట్ సరే అందరికీ అర్థమవుతున్నాయి, మీరు బాగా చెప్పారు. పాయింట్ ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేమో చంద్రబాబు గారు అంటున్నారు. తెలంగాణ సీఎం గారు అసలు మాట్లాడలేదు ఇంతవరకు. అయితే తెలంగాణ అసలు స్పందించట్లేదని ఆర్టీసీ ఎండీఏ చెబుతున్నారు. తెలంగాణ ఆంధ్ర మంత్రి ఏమో అసలు నాకు హామీ ఇచ్చామా మా తెలియదే అంటున్నాడు. ఆ గందరగోళానికి పరిష్కారం ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వాలు 2 నిర్ణయించుకోవాలి. 1,10,000 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాల వైపు ఉంటారా, 10 మంది ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లకు కోట్లు సంపాదించడానికి ఉంటారా నిర్ణయించుకోండి. తేలిపోతుంది కదా. ఓకే, మీరు పెద్ద కార్మిక సంఘం నాయకుడు. ఓకే, వెరీ గుడ్, రైట్. పద్మ గారు, నేను శాసన మండలిలో ఈ అంశాలు రైజ్ చేసినప్పుడు చూపుడి ప్రభాకర్ గారు ఉన్నారు. దాన్ని అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వలేరు. అప్పుడు ఇవన్నీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పినాయా సార్? ఇప్పుడు ఆయన మద్దతు ఇస్తారని చూద్దాం. ఇవాళ ఇప్పుడు అట్లా తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఆ సమైక్య స్ఫూర్తి రగిల్చకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారా? ఆ రగిల్చడంలో ఆర్టీసీ కార్మికుల పని లేదా? మీరు ప్రజలకు ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య పేచి పెడుతున్నారు. అది బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారు? మీ మీద ఛార్జీలు పెంచాలి, వాళ్ళకు జీతాలు పెంచాలి అంటే ఉద్యోగులను ప్రజలు కొట్టమని చెప్తున్నారు. వీళ్ళు ఏం రాజకీయం అండి చేసేది? నేను ఇన్ని సలహాలు చెప్పాను. 5,000-6,000 కోట్లు మిగులుతాయి. ఇప్పుడు ఇవి తప్పని చూపిడి గారు చెప్పమని అంటే, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎవరైనా చెప్పమని. నేను చెప్పిన దాన్ని తప్పని చెప్పితే నేను ఏ శిక్షకైనా మరి నేను చెప్పింది రైట్ అయినప్పుడు అమలు చేయండి. అమలు చేయడం తేలికైన తేలికేం కాదు. నాకు 10 రోజులు నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవన్నీ నేను చేస్తాను. మీ ముఖ్యమంత్రి కూడా అడుగుతారు, ఇస్తారా? నేను ఏమడు ముఖ్యమంత్రికి ఎలిజిబుల్ కాదు, చైర్మన్ ఎలిజిబుల్. ముఖ్యమంత్రికి నేను అడుగు పోరి, నాకు ఇవ్వకండి, మీరు అమలు చేయండి. ఇవి అమలు కావని మీరు ప్రతిపక్షంలో చెప్పారా? రైట్, సాధ్యమని చెప్పారు కదా ప్రతిపక్షం. అప్పుడు అధికారం కోసం చెబుతారు. అరే మరి అదే ప్రజలు చెప్తున్నా, ఇలా అధికారం కోసం ఏదైనా చేస్తారయ్యా. రైట్. రామిరెడ్డి గారు హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు, పిడుగురాళ్ళ నుంచి. రామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. పద్మ గారు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ముఖ్యమంత్రి అనడం అనేటటువంటిది ఏ రకంగా సమర్థనీయం అనేది ఈరోజు అంటే ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటి? న్యాయాలు చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక ఎంసెట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేయడం అనేటటువంటిది ఇవాళ అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇందాక దామోదర్ గారు చెప్పినట్లుగా సకల జనుల సమ్మె లేకపోతే సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో అదే సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, ఆర్టీసీ కార్మికులు అభినందించారు. ఉద్యమాల్లో పాల్గొనడం అనేటటువంటి దాంట్లో అప్పుడు అభినందించినటువంటిది, అప్పుడు వ్యతిరేకంగా అనేటువంటిది ఇవాళ ఒక విద్రోహపూరితంగా కనపడడం అనేటటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం, బ్లాక్ మెయిల్ అనేటటువంటిది మాట్లాడడం అనేటువంటిది మాత్రం చాలా సీరియస్ గా వెనక్కి తీసుకోవాల్సినటువంటి మాట ఇది. ఒకటి ఏంటంటే మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను చూస్తాము అని చెప్పి అక్షరాలలో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రవాణా శాఖ ముఖ్యమంత్రి ఏమో హామీ అంటూ నాకు తెలియదు అంటున్నాడు. ముఖ్యమంత్రి హామీలు వేరు, మంత్రుల మాటలు వేరు అనేటటువంటి పరిపాలన కొత్తగా చూస్తున్నాం. అసలు ఆయన హామీలే తెలియదు అంటున్నారు, మేనిఫెస్టోలో రికార్డెడ్ గా ఉంది.
కనుక ఇవాళ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడవసరం లేదు, ఫిట్మెంట్ సంబంధించి అడుగుతున్నటువంటిది. ఇవాళ లోటు బడ్జెట్ ప్రభుత్వానికి భారం అనేటటువంటిది మీరు మాట్లాడుతున్నప్పుడు కొందరు నాయకులు రెచ్చగొట్టి స్ట్రైక్ చేయిస్తున్నారని కూడా చంద్రబాబు గారు విన్నాను. ఎవరా నాయకులు? మీరేమన్నా కాదు కదా, ఇప్పుడు ఒకటండి నాయకులు రెచ్చగొడితే కార్మికులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు ఏమన్నా రెచ్చగొడతారు? ఆయన ఆరోపించడానికి చాలా కాదు చంద్రబాబు గారు నేను ఉపన్యాసం లైవ్ లో కొందరు నాయకులు కావాలి చేయిస్తున్నారని కూడా అన్నారు. ఎవరా నాయకులు? ఆయన ఉండొచ్చండి. ఇప్పుడు ఒక మహిళలు మాట్లాడితే మీ వెనక కమ్యూనిస్టులు ఉన్నారా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అడుగుతారు. నెల్లూరులో డ్వాక్రా మహిళలు అంగన్వాడీ వాళ్ళు అడిగితే చివరికి ఉద్యోగాల నుంచి తీసేశారు 14 మందిని. మాకు జీతాలకు సంబంధించి వాళ్ళు నిలదీసినందుకు, క్వశ్చన్ చేసినందుకే ఉద్యోగాల నుంచి తీశారు. అలాంటి ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు అందరూ ఏమైనా వెనక ఏదో ఉండి చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు చేస్తారు. ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ ఎట్లా ఉల్లంఘిస్తున్నారనేటటువంటి ఒకటి. ఇంకొకటి, ఈరోజు సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి అక్కడే ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని మాత్రం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి మేము మాట్లాడుతున్నది ఇవాళ ఇవాళకు వచ్చినప్పటికీ ఫిట్మెంట్ కి సంబంధించిందే వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి 2,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మీరు ఇవాళ బేదరపులు అరుస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల దగ్గరకు వచ్చేటప్పటికి కాస్త ఫిట్మెంట్ పెంచడానికి మీరు ఇన్ని బేద విషయాలు మాట్లాడుతున్నారు. మీరేమో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు, నెలకు 2 దేశాలు తిరిగి వస్తా ఉన్నారు. మీ అబ్బాయి తిరిగి వస్తా ఉన్నాడు అధికారులందరితోటి మంది మార్బలంతో. అదే విధంగా ఇవాళ పారిశ్రామికవేత్తలకు 2,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఎంత న్యాయమైనటువంటి సమస్యను మీరు ఎందుకు ఇట్లా పరిష్కరించకపోతే పరిష్కరించకపోయారు, వాళ్ళ మీద ప్రజలు తిరగబడండి అనేటటువంటి విధంగా పిలిపివ్వడం ఎంతవరకు కరెక్ట్? రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సీఎం కూడా మాట్లాడలేదు. తెలంగాణ సీఎం గారు మీరు చూస్తున్నారు, ఈ 10 నెలల్లో ప్రతి వర్గానికి వారు లాభం చేసేటట్టు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీరన్నారు ఏదైతే మహిళలకు, డ్వాక్రా మహిళలు కాదు, వాళ్ళు అంగన్వాడీ మహిళలకు అక్కడ జీతం పెంచలేదు, ఇక్కడ జీతాలు పెంచారు. ప్రతి వర్గానికి మేలు చేసేదానికి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 10 రోజులలోనూ లేకుంటే ఈ నెలలో రేపు ఈ తెలంగాణ ఆంధ్ర ఆర్టీసీ కాబోతుంది. దాని తర్వాత తప్పక మా ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీ సోదరులకు వారికి తగు విధంగా వారి యొక్క జీతాలలో మెరుగు వస్తుందని నేను భావిస్తున్నాను. ఏదైతే తెలంగాణలో నిజాం స్టేట్ లో ఉన్నప్పుడే ఈ యొక్క ఆర్టీసీ అనేది స్టార్ట్ అయింది, అంతకంటే ముందే రైల్వే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ తెలంగాణలో ఆర్టీసీ, రైల్వే, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం ప్రజలకు మేలు కోసం ఏదైతే అంతకుముందు చేసిందో ఇప్పుడు ఈ యొక్క సీఎం గారు కూడా ఇంకా ముందు ఈ ఆర్టీసీ చేస్తారని చేస్తారు. మీ ఇబ్బంది మాకు అర్థమవుతానే ఉంటది కదా. భద్రయ్య గారు దేవరకొండ నుంచి లైన్ లో చేయదలుచుకుంటే ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ ఉంది, ఈ లోపల చేసేస్తే ఆర్టీసీ సమ్మె పోతుంది, ప్రజలు బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. నేను నిన్న యూనియన్ మీటింగ్ కూడా వెళ్ళి ఒక్క ఎంసెట్ రోజన్నా మీరు సమ్మెను మినహాయించండి అని అప్పీల్ చేసి వచ్చాను. దానికన్నా మీరు మొత్తం సమ్మెను విరమింపజేయచ్చు కదా. భద్రయ్య గారు దేవరకొండ నుంచి లైన్ లో ఉన్నారు. భద్రయ్య గారు నమస్కారం. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి. నాగేశ్వరరావు గారు మాట్లాడింది 100% వాస్తవం సార్. వాస్తవేనా? నేను వాస్తవాలే మాట్లాడతారుగా. పోతే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడము, చంద్రశేఖరరావు మాట్లాడకపోవడము ఇది కరెక్ట్ గా సార్. ఆర్టీసీలో సకల జనాలు సమ్మె చేసినప్పుడు ప్రజలకు కూడా అసౌకర్యం జరిగింది. అప్పుడు ఆలోచించని నాయకులు ఇవాళ ఆలోచించడం కరెక్ట్ కాదు. వాళ్ళు న్యాయమైన కోరికలు పరిష్కరించాలి సార్. మా ఫ్రెండ్ ఒకతను ఆర్టీసీలో చేరిండు సార్, 36 ఏళ్ళ సర్వీస్ ఉంది, అతను రిటైర్మెంట్ అయితే 35,000 వస్తుంది సార్. ఓకే, న్యాయంగా వాళ్ళకి జీతాలు పెంచవలసిన అవసరం అయితే తప్పకుండా ఉంది సార్. రైట్, ధన్యవాదాలు భద్రయ్య గారు. ఇక బయ్యన్న గారు విజయవాడ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. విజయవాడ బయ్యన్న గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడం కరెక్టేను, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 43% బెనిఫిట్ ఇవ్వడంలో తప్పేం లేదు. డబ్బులు ఉండాలి కదా, ఏమంటారు అని కదా, డబ్బులు ఉండాలి కదా మిత్రమా బయ్యన్న గారు. డబ్బులు అటగా సార్, డబ్బులు లేవన్నప్పుడు వాగ్దానాలు ఇవ్వకూడదు కదా. వాగ్దానాలు ఇవ్వకపోతే అధికారంలో రాం కదా. రాదని సంగతి తెలిసి వాగ్దానాలు ఇచ్చారు, ఇప్పుడేమో డబ్బులు లేవంటున్నారు. 650 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఆర్టీసీకి ఇవ్వాలి. ఓకే, ఇవి సంక్షేమ పథకాలకు ఇచ్చిన అమౌంట్ కాదు, ఇస్తే ఆర్టీసీలో లాస్ లో రాదు కదా.
Right. ఆర్టీసీ రాష్ట్రానికి రావడానికి గవర్నమెంటే కొన్ని పథకాలు నిర్వినియోగం చేస్తుంది కాబట్టి ఆర్టీసీ లాస్ వస్తుంది. రైట్. కార్మికులు ఆర్టీసీ కార్మికులు బాగా చేస్తున్నారు, 24 hours చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి 43% బానే ఉంది. దూపుడు గారి సమానం చెప్పండి, ఏంటి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ ఏంటి, గొడవ ఏంటి? మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కార్మికుల్ని, కార్మికులే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఏదనుకోవాలి? ఇప్పుడు భయపెడుతున్నారా కార్మికుల్ని బ్లాక్ మెయిల్ అని చెప్పి? ప్రొఫెసర్ నాగేశ్వర గారికి, పద్మ గారికి, తర్వాత అడిగినటువంటి మిత్రులకి, దామోదర్ గారికి, మీకుతో సహా అందరికీ సమాధానం చెప్పారు. కొంచెం సమయం నాకు. ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పిన సలహాలన్నీ కూడా ఐఐఎం బెంగళూరు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రోసయ్య గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అట్లని ఇప్పుడు దాకా చెప్తూ వస్తున్నారు. అయితే వీటిని పాటించడంలో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అన్ని పాటించే పని అయితే ఈ దేశం కూడా ఇట్లా ఉండదు, అర్థం చేసుకోవాలి. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులు కానీ నన్ను అలో చేస్తే తర్వాత మీరు మాట్లాడు. మళ్ళీ అన్ని పార్టీలు ఇక్కడ మెదక్ ఎంపీ గారికి అనుకుంటున్నట్టుంది, అక్కడ విజయవాడ ఎంపీ గారికి ఏదో ఉన్నట్టుంది, ఎట్లా మొత్తం మీద అందరికీ ఉన్నట్టుంది. మీరు డైరెక్ట్ గా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న దానిలో నిన్న ఆంధ్ర ప్రాంతంలో ఎంసెట్ జరిగింది. కొన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు. ఉదాహరణకి నిన్న నేనే ఒక డిఫికల్టీని ఫేస్ చేశాను. మా బంధువులు ఒంగోలులో ఉండి విజయవాడలో సెంటర్ పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి బస్సు లేదు, ట్రైన్ టికెట్ దొరకలేదు, ఎలా పోవాలి? వేరే మార్గాన్ని ఎంచుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, వాళ్ళు భరించలేరు. సో ఇలాంటి ఉన్న నేపథ్యంలో కొన్ని లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన ఎంసెట్ జరుగుతుంది, అది కూడా పిల్లల భవిష్యత్తు సంబంధించి. వినండి సార్, అప్పుడు ఎవరొద్దన్నా తలుపులు మూసేసి పార్లమెంట్ లో ఇచ్చేసారు, గల్లగొడ చేశారు, వదిలేసేయండి. ఎవరు పట్టించుకున్నాడు ఆంధ్ర ప్రాంత ఉద్యమాన్ని? ఎవరు పట్టించుకున్నారండి? ఏ రాజకీయ పార్టీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిన్న లక్షల మంది కుటుంబాలకి, విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎంసెట్ జరుగుతుంటే కనీసం బాధ్యతారహితంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కార్మికులు, ఎస్ వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు. దామోదర్ గారు ఏకీభవిస్తారు లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఇక్కడ మనం రేషనాలిటీని ప్రదర్శించాలి. ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఒక తండ్రిగా, ఒక పెద్దగా, రాష్ట్రాన్ని భవిష్యత్తు చూసే వ్యక్తిగా అన్నటువంటి మాటగా అర్థం చేసుకోవాలి, అంతేగాని వేరే విధంగా కాదు. మీకు ఎలక్షన్ సమయంలో కానీ, ఉద్యమ సమయంలో కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసి ఉండొచ్చు, భవిష్యత్తులో వాటన్నిటి కూడా నెరవేర్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, మీరు ఆశ పెట్టుకోండి. రెండవది, ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు రావడంతో 250 కోట్ల రూపాయల ఆర్టీసీ నష్టాన్ని దాన్ని సరిచేయడం కోసం ఇవ్వడం జరిగింది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. సో దీన్ని మర్చిపోయి ఈరోజు ఫిట్మెంట్ మాకు కావాలి. ఎస్, మీరు బేసిక్ అడగట్లే, మాకు తెలుసు. మీ బేసిక్స్కి, సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ బేసిక్స్కి, లేకపోతే సెక్రటరియట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ ఎంప్లాయీస్కి, 18 సంవత్సరాల నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ బిఎస్ చదివినోడికి ఈ రోజుకి ప్రమోషన్ లేదండి. There are so many variations ఎంప్లాయీస్ మధ్య. ఇది ఒక కార్పొరేషన్, అది పెంచొద్దు. నేను కూడా ఎమ్మెల్సీలు పెంచడానికి నేను కూడా వ్యతిరేకం, మీతో నేను అగ్గికి. ఎందుకంటే పేద ప్రజలు కావాలి సార్, పెంచితే దాన్ని తీసుకుంటాను. ఒక విషయం సార్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లోనే ఇది ఒక కార్పొరేషన్, మిగతా డిపార్ట్మెంట్స్. సో వీటన్నిటి మధ్య వేరియేషన్ ఉంటుంది. అయితే కార్మికులు నిన్న చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు చంద్రబాబు నాయుడు గారు అన్నదాన్ని మీరు వేరే విధంగా ఏహీభావంతోటో, లేకపోతే పద్మగారు చెప్పినట్టుగా అలా అనకూడదు, లేకపోతే ఇంకొక దానికి లింక్ చేసినట్టుగా ఇక్కడ విషయంగా చూసి మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మీరు బ్లాక్ మెయిల్ చేయకపోతే ఏం చేశారు నిన్న మీరు చెప్పండి. కార్మికులు ఈరోజు మీ బస్సులు రోడ్ల మీదకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్ తోటి వస్తుంది, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎందుకు కబడ్డీ ఆడుతున్నారు? ఇదేమన్నా సమైక్యాంధ్ర లేకపోతే ఉద్యమంలో వాళ్ళు నేర్పినట్టు దాన్ని ఈ రోజు రోడ్ల మీద కబడ్డీ ఆడతారు? కాదండి, సంతోషం లేకపోతే అది వేరే సబ్జెక్ట్. ప్రతి వాడు బస్సు మీదకి ఎందుకు వస్తారంటే పోయినప్పుడు మనం ఏం చేయలేము. అయితే ఇక్కడ
ప్రొఫెసర్ గారు పిలుపునివ్వడం కూడా జరిగింది సార్. అనేకమైన విషయాల మీద అనర్గళంగా మాట్లాడు. ఆయన తెలంగాణ ఆంధ్ర ఎలా సెపరేట్ చేస్తారని కూడా అడిగాడు. చేసేదానిలో రేషనాలిటీ కూడా లేదని చెప్పారు. రీఆర్గనైజేషన్ బిల్లు సరిగా లేదని చెప్పారు. ఇవన్నీ డిఫరెంట్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీరు బ్లాక్మెయిల్ చేసి ఎస్ నేను అడుగుతూ ఉన్నా, ఏ కార్మిక పక్షపాతిగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెసివ్ గా ఈ రోజు కార్మికుల వైపే నిలబడి ఉద్యోగస్తులకు ఏది కావాలో ఇందాక ఒక వేరియేషన్ తీసుకొచ్చారు. సెక్రటరియట్ లో 43 ఫిట్మెంట్ వాళ్ళకి ఇవ్వంగా మాకేంటండి. ఎస్ వాళ్ళకి అంత ఉదారంగా ఇచ్చినప్పుడు మీరు అందరూ పొగిడారు కదా, మీకు కూడా ఇవ్వడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే మీ కార్పొరేషన్ వేరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు సరైన పద్ధతిలో సమాజాన్ని అర్థం చేసుకున్నారా? మీకు బాధ్యత లేదా? మీ యూనియన్స్ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఉండండి సార్, మీ యూనియన్స్ మధ్య ఉన్నటువంటి అనేకమైన విభేదాలు. మీరు అన్నారు ఒక డ్రైవరు 1,00,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు, బట్ సెక్రటరియట్ డ్రైవర్లు 10,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు. అయితే మీకు వాళ్ళకి వేరియేషన్ నేను కాదనట్లేదే ఉంది. బట్ దీన్ని మీరు ఒక అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కషన్ చేసుకుని తీసుకునే మార్గాలు ఎప్పుడు చేయాలి అంటే పెళ్లిళ్ళు ఉంటాయి. ఈ సందర్భంలో మేలో జూన్లో పెళ్లిళ్ళు ఉంటాయి. కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఆ టైంలో మనం సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది. ఏంటండి ఎక్కడున్నారు మీరు? మీ కార్మిక ఒత్తిడి పెట్టే విధానం ఇదా? నేను అడుగుతా ఉన్నాను, చెప్పండి. ప్రభుత్వాన్ని మీరు బ్లాక్మెయిల్ చేయటం కాదా ఇది? లేకపోతే ఇంకొక విధానమా? ఎట్లా మీరు మీ నెగోషియేషన్ ని మీరు తీర్చుకునే విధానం కాదని పెళ్లిళ్ళు ఉన్నాయి ఈ టైంలో చేస్తున్నారు అన్నప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎందుకు చివరి ఎంసెట్ అనేటటువంటి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే పిల్లల పరీక్షలు ఉంటున్నాయి, పెళ్లిళ్ళు ఉంటున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడతారని చిత్తశుద్ధి మీకుంటే నోటీస్ ఇచ్చిన వెంటనే అసలు మీ సమస్య ఏంటి? దీన్ని వాయిదా వేసేటటువంటి ప్రయత్నం అయినా చేశారా? అవేమీ చేయకుండా ప్రజలకు సమస్య ఆర్టీసీ కార్మికులను అడ్డం పెడతారా? ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరు నాకు టైం ఇవ్వలేదు. మాట్లాడే టైం ఇవ్వలేదు. మీతో ఇదే సమస్య. అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. 47% ఇవ్వాలి. అదేమంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బ్లాక్మెయిల్ చేసి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. రైట్, ఓకే. రంగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అపోజిషన్ లో కూర్చున్నాక కూడా 10 సంవత్సరాలు అపోజిషన్ లో కూర్చున్నాక కూడా చంద్రబాబు గారి ధోరణిలో మార్పు రాలేదు. ఇంకా బషీర్ బాగుని యాడ్ చేసినట్టే ఈ ఆర్టీసీ కార్మికులను చూద్దామన్న ఉద్దేశంతో ఉన్నాడు. మా మిత్రుడు మాట్లాడుతున్నాడు ఇది బ్లాక్మెయిల్ కాదా అని. వాళ్ళు మనము ఇది ఒక సోషల్ సెక్టర్ కింద పనిచేస్తున్న కార్మికులు. వాళ్ళు ఇదేదో పోటీకి ఎన్జిఓస్ అయితే ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి సెక్రటరీ ఇమీడియట్ కాబట్టి వాళ్ళకేమో 43% ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనం మాట్లాడేటప్పుడేమో అన్ని మాట్లాడతాము, వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మాత్రము పరీక్షలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని అంటావు. ఉద్యమాలు జరిగినప్పుడు పరీక్షలు లేకుండానా? ఉద్యమాలు జరిగినప్పుడు పెళ్లిళ్ళు లేకుండానా? రేపు జీవితంలో పెళ్లిళ్ళే చేసుకోరా? ఇక అది పద్ధతి కాదు. దానికి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం పిల్లలకు. రంగారెడ్డి గారు, అప్పుడు మీరు కదా అధికారంలో ఉంది, అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి అధికారం లేరు కదా, అప్పుడు గట్టిగా చేయాల్సిందే స్ట్రైక్. అది కాదు, ఎర్రవల్లి గారు స్ట్రైక్ లో పాల్గొన్నారు. వరంగల్ ఎర్రవల్లి గారు స్ట్రైక్ లో పాల్గొన్నారు. తెలంగాణలో పెళ్లిళ్ళు లేవా? తెలంగాణలో ఎంసెట్ లేదా? ఎందుకు సమ్మె మద్దతు ఇచ్చారంటే తెలంగాణ తెలుగుదేశం ఎర్రవల్లి దయాకర్ రావు సమ్మె కరెక్ట్ వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడటమే కాదు, వాళ్ళని ఏ విధంగా బెదిరించాలనే ఆలోచన
ఎందుకు ఉన్నది? ఇప్పుడు ఎర్రవల్లి గారు కూడా ఎందుకు కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? రైట్. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎందుకు మత్తిస్తున్నారు? కేసీఆర్ గారు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎంసెట్ ఉంది కదా తెలంగాణలో. ఇక్కడ ఎంసెట్ లేదా ఇక్కడ తెలంగాణలో? మరి ఇక్కడ తెలుగుదేశానికి 2 వైఖర్లా? విచిత్రం, 2 సేమ్ డిమాండ్. మళ్ళీ 43% డిమాండ్ కలిసి దయాకర్ రావు గారు శ్రమలో పాల్గొన్నారంట. దీన్ని మీరు మద్దతు ఇస్తారా వ్యతిరేకిస్తారా? ఆయన దీని సమాధానం చెప్పగలరా? అక్కడేమో మద్దతు, చెప్పండి. మన ఛాన్స్ ఇద్దాం, తప్పించుకునే ప్రమాదం. ఇప్పుడు మాట్లాడ్డా? ఇప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం ఉండండి. ఇప్పుడు మాట్లాడలేదు ఆయన. పూర్తి అవకాశం అన్న చూపిడి గారు. నీకే 10 నిమిషాలు మాట్లాడారు. 10 నిమిషాలు ఆన్సర్ చెప్పండి. అది 10 నిమిషాలు బ్లాక్ మెయిల్ కాదా? తెలంగాణలో ఎంసెట్ ఉందా లేదా? తెలంగాణలో పెళ్లిళ్ళు ఉన్నాయా లేవా? ఇవాళ కూడా పెళ్లి ఉంది, నేను పోతున్నా. ఆంధ్రలో 10,000 పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి ఈ 2-3 రోజుల్లో. మరి ఒక్క నిమిషం అండి, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఇన్విటేషన్ ఉంటే 10,000 పెళ్లిళ్ళకి వెళ్ళాలి. పెళ్లి గురించి కాదు ఇప్పుడు నేను అడిగిన. నేను మాట్లాడుతుంటే ఈ చెవులో మీరు ఈ చెవులో మాట్లాడితే సమాధానం చెప్పాలి కాదు. వస్తున్నాను. అరే నన్ను మీరు చెప్పనివరా? చెప్పండి. 14వ తేదీ నాడు ఎంసెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. సో ఈ రోజు ఇక్కడ సమ్మె ఇంటెన్సిఫై అవుతుంది. సమ్మెలో ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు దయాకర్ రావు గారు పాల్గొంటారు కూడా. ఈ లోపల ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోమనండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా. నంబర్ 1 ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ అండ్ డిమాండ్ టేక్ ఎ డెసిషన్. ఎంసెట్ ఎక్కడన్నా? ఇక్కడ కదా, ఇక్కడ 14 ఎంసెట్. 14 అది హైదరాబాద్ లో ఏపీ ఎంసెట్ సెంటర్లు ఉన్నాయి సార్. హైదరాబాద్ లో హైదరాబాద్ సెంటర్లు ఉన్నాయి సార్. వరంగల్ బిడ్డలకు ఇక్కడ రాశారు సార్. వరంగల్ బిడ్డలకు హైదరాబాద్ ఎగ్జామ్ రాశారు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా కార్మిక దృక్పథంతో ఆర్టీసీలో జరుగుతున్నట్టు ఎంప్లాయీస్ స్ట్రైక్ ని పర్ఫెక్ట్ గా అడ్రస్ చేసే నేపథ్యం ఒకటి జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ ఆర్టీసీ చేసేదేమో కార్మిక వర్గ పోరాటం, ఆంధ్రప్రదేశ్ కార్మికులు చేసేదేమో బ్లాక్ మెయిల్. ఆగండి, మీరు వినటానికి సిద్ధపడితే చెప్తాం ప్రొఫెసర్ గారు. మీరు వినటానికి మీరు స్టూడెంట్ లాగా గురించి మాట్లాడితే కాదు. బ్రిటిష్ ఎన్నికలు బ్రిటిష్ ఎన్నికలు నీకు రాజీనామా చేసిందని చెప్తాను నేను. ఇలా బ్రిటిష్ లో కెమెరాన్ గెలిచాడు, ఇప్పుడు రెండోసారి కన్సర్వేటివ్ పార్టీ గెలిచాడు. ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఈ సమ్మెని మీరు ఇందాక అడిగింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాని మీద. ఎస్, కార్మికులు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కార్మిక వర్గ పక్షపాతంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా వాళ్ళ సమస్యను తీర్చడానికి ఉన్నది. మీ దగ్గర ఫిట్మెంట్ బెనిఫిట్ మీద 43%, 27%. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి రేపు 14వ తేదీ, నేను అదే చెప్పాను. మీరు 14వ తేదీ నాడు ఇక్కడ ఎంసెట్ ఉంది తెలంగాణ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. ఇక్కడ కార్మికులు ఎంసెట్ గురించి కాదండి, ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు గారు అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఆ బ్లాక్ మెయిలర్ల జాబితాలో మీ జాబితాలో ఉంటాడా ఉండడా? ఈ రోజు తెలంగాణ ప్రాంత సమస్యలు వేరు, ఆంధ్ర ప్రాంత సమస్యలు మాకున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ నేపథ్యం ప్రభుత్వం ఇక్కడ సర్ప్లస్ లో ఆర్టీసీ కార్మికులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 58% మంది అవునని, 42% మంది కాదని. చాలు కదా మీకు SMS పోలేదు.